వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా సమాధి చేసేందుకు చంద్రబాబు గారు పునాదులు సిద్ధం చేస్తున్నారా? అందులో భాగంగానే రానున్న ఎన్నికల్లో టీడీపీ భారతీయ జనతా పార్టీతో జతకట్టబోతోందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సార్, భారతీయ జనతా పార్టీ టీడీపీతో జతకట్టేందుకు ఆల్మోస్ట్ ఆల్ సిద్ధమైపోయిందని, జగన్మోహన్ రెడ్డి కూసాలు కదలబోతున్నాయి ఈ వార్త ద్వారా అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా? ఇప్పుడు ఒకటి కృష్ణ, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక చూస్తే దేవుడు మంచి బాటను తీసుకెళ్తున్నాడా చంద్రబాబు నాయుడిని, లేదంటే వ్యతిరేకమైనటువంటి బాటను తీసుకెళ్తున్నారా అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఎందుకనంటే ఇప్పుడు పొత్తు ఎవరికి అవసరం? బీజేపీకి అవసరం, తెలుగుదేశం పార్టీతోటి. అదర్వైజ్ రాష్ట్రంలో ఆ పార్టీకి ఏమాత్రం అసలు ఉనికే లేదు. ఆ పార్టీకి ఉనికే లేదు. ఉనికి లేనటువంటి పార్టీతోటి పొత్తు పెట్టుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఇది విచిత్రమైనటువంటి పరిణామం ఒకటి. కానీ భారతీయ జనతా పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు వెంపర్లాడుతుందంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి కదా సార్. సో అది నిజమే, అది కూడా నిజమే. దాన్ని కూడా మనం కాదనలేము. కారణం ఏంటంటే ఈయనకు ఉండేటువంటి కొన్ని ప్రయోజనాలు ఈయనకున్నాయి. చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీ అధినేతకి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కానీ దానికంటే ముందు మనం ఆలోచించాల్సింది ఏంటంటే 2019లో ఏం జరిగింది, 2024లో ఏం జరగబోతుంది అనేది కనుక మనం విశ్లేషణ చేసుకుంటే 2019లో వాస్తవంగా చంద్రబాబు నాయుడు అనుకున్నారు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది, ఇక్కడ రాష్ట్రంలో కొంచెం ఎంపీలు కనుక ఎక్కువ గెలుచుకుంటే కనుక కేంద్ర ప్రభుత్వం మెడలో ఉంచి మనం ప్రత్యేక హోదా లేదా రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చుకోవచ్చు అనేటువంటి యాంగిల్లో ఆయన అనుకున్నారు. రాష్ట్రంలో తానే వస్తారు, కేంద్రంలో కూడా సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది కాబట్టి మన ఎంపీలతో ఆధారపడి ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది, అప్పుడు రాష్ట్ర ప్రయోజనాలని మనం ఫుల్ ప్లెడ్జ్డ్గా నెరవేర్చవచ్చు అనేటువంటి ఆలోచనతో ఆయన ఒక స్టెప్ వేసి అసలు కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో పొట్టు పెట్టుకుంది. రాహుల్ గాంధీతో చేయగలిపాడు ఆయన. అప్పట్లో కేవలం రాష్ట్రం గురించే ఆయన కలిపాడు. సో కానీ అప్పుడు బూమరంగ్ అయింది, ఆయన అంచనాలు తలకిందులు అయిపోయాయి. ఓకే, ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం నరేంద్ర మోడీతో చేయగలపాలి అని చెప్పి ఆయన భావిస్తూ ఉన్నారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే కలపాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అసలు నరేంద్ర మోడీ అవసరం తనకు ఉంది అని ఒక ప్రొజెక్షన్ వెళ్ళిపోయింది ప్రజల్లోకి. ఎవరు తీసుకెళ్లారు? ప్రత్యర్థులు తీసుకెళ్లారు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి బీజేపీతో అవసరమే లేదు, ఎందుకంటే బీజేపీ బలమే లేదు. పైగా ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, ఏ స్థాయికి వెళ్ళిపోయారు? ఇప్పుడు అతను సీఎం బీజేపీ నుంచే ఉంటారు, సీఎం క్యాండిడేట్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు బీజేపీ లీడర్ ఒక అతను. ఏబిఎన్ ఛానల్లో చెప్పు తీసుకొని కొలకపూడి శ్రీనివాస్ కొట్టాడు కదా ఒక అతన్ని, బీజేపీ నేతను, అతని పేరేదో ఉంది, విష్ణువర్ధన్ రెడ్డి. ఆ విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పుడు ఏం కామెంట్ చేస్తున్నాడు, బీజేపీ అభ్యర్థి సీఎం అభ్యర్థి ఉంటాడు బీజేపీ నుంచే అని చెప్పి అతను చేశాడు. జనసేన ఉంటుంది పవర్ షేరింగ్ మాకు కావాలి అని అంటుంది. అసలు వాస్తవంగా మాట్లాడుకోవాలనుకుంటే బీజేపీకి కానీ జనసేనకి కానీ తెలుగుదేశం పార్టీతో పొత్తు లేకపోతే ఆ రెండు పార్టీల పరిస్థితి ఏంటి అనేది అందరికీ తెలుసు. మనం ఏం ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఒక పార్టీకి ఏమో 1.5% లాస్ట్ ఎలక్షన్లో, ఇంకో పార్టీకి ఏమో 5%. ఇదే కదా 12%. సరే ఇప్పుడు ఎక్కువ వేసుకున్నా 10% కన్నా ఎక్కువ ఉండదు కదా, 10% ఎక్కువ ఉండదు కదా. ఓట్ బ్యాంక్ పెరిగింది, 10% పెరిగింది గతంతో. అదే పెరిగితేనే 10% అనుకుంటున్నాను నేను. అంటే లాస్ట్ ఎలక్షన్లో 5% కూటమికి వచ్చింది, జనసేన కూటమికి. 1.5% ఏమో బీజేపీకి వచ్చింది. రెండు కలిపినా కానీ ఆ 6.5 కదా పెరిగింది అనుకుంటే ఇంకొక 4-5% పెరిగింది. ఈ పార్టీలు రెండు చంద్రబాబు నాయుడిని రైట్ చేసేటువంటి పరిస్థితికి వచ్చాయి. అది బహుశా చంద్రబాబు నాయుడు సుదీర్ఘమైన రాజకీయ అనుభవంతో మరి ఎందుకు చేశారనేది తెలుగుదేశం పార్టీలోని చాలా మందికి అర్థం కానటువంటి పరిస్థితి. ఆ పార్టీలో వాళ్ళే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నాడు అంటేనే హైరాణ పడుతున్నారు. అసలు బీజేపీతో పొత్తు ఎందుకు? ఇప్పుడు మనం వాళ్ళకి 20-30 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాల్సి వస్తుంది, 4-5 ఎంపీ సీట్లు ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకు త్యాగం చేయాలి అనేటువంటి ఒక ఆందోళన తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా నడుస్తుంది. అందుకే ఆయన చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు త్యాగాలు చేయాల్సి వచ్చిందని చెప్పి మీరు బాధపడద్దు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు న్యాయం ఉంటుంది, ప్రాధాన్యత ఉంటుందని చెప్పి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇప్పుడు మారినటువంటి పరిస్థితులు గమనిస్తే కనుక ఢిల్లీలో మారినటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న పరిస్థితులు ఏర్పడ్డాయి ఢిల్లీలో. ఎందుకు ఏర్పడ్డాయనంటే
ఇప్పుడు ఆల్రెడీ రైతులు ధర్నాలు చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. అక్కడ శంభు సరిహద్దు వద్ద ఒక యుద్ధ వాతావరణం ఉంది అక్కడ. అవును. ఇది మరింత కనుక పెరిగితే కనుక రాబోయేటువంటి రోజుల్లో అసలు నరేంద్ర మోడీ గ్రాఫ్ పడిపోయేటువంటి అవకాశం ఉంది, దారుణంగా పడిపోయేటువంటి అవకాశం ఉంది. దానికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ ఇదే రైతులకి గతంలో పార్లమెంటు వేదికగా క్షమాపణ చెప్పాడు. నల్ల చట్టాలను అని చెప్పి వాళ్ళు ఉద్యమం చేస్తే వీళ్ళు పార్లమెంట్లో పాస్ చేయాలని ప్రయత్నం చేస్తే ఆ చట్టాలని ఆపివేసి ఆ ఎన్నికల ముందు ఆపివేసి, అప్పుడు పంజాబ్ అక్కడ ఎన్నికలు జరుగుతుంది, హర్యానా ఎన్నికలు జరుగుతున్నాయి, ముందు ఆపేసి వాళ్ళకి క్షమాపణ చెప్పారు. వాళ్ళకి క్షమాపణ చెప్పినటువంటి నరేంద్ర మోడీ రైతులకు తలొగ్గి దాని చట్టంలో కనీస మద్దతు ధర చట్టం చేస్తానని చెప్పి ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ ఏమైందో కూడా ఇంతవరకు తెలియదు. దాన్ని తాత్సారం చేసి ఇప్పుడు నేను చట్టబద్ధత కోసం ఇప్పుడు ఏం చేయలేము అనేటువంటి యాంగిల్లో కేంద్ర ప్రభుత్వం మారుతుంది. సో ఈ క్రమంలో అక్కడేమో రైతులు కొన్ని వేల మంది వచ్చున్నారు. సో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతులు అంటే మామూలు విషయం కాదు. సో వాళ్ళు ఏ విధంగా పోరాడతారు, రైతు ఉద్యమాలు వాళ్ళు ఎలా ఉంటాయి అనేది గత చరిత్ర మనం చూసాం, ఇటీవల కూడా చూసాం కదా, గత ఏడాది కూడా చూసాం. సో కాబట్టి అది ఫ్లేవర్ అయితే కనుక మరో మణిపూర్ లాగా తయారయ్యే అవకాశం ఉంది. అసలు నిన్న చూసాం మనం వాళ్ళ మీద సోనిక్ సౌండ్స్ ప్రయోగించడం, బాష్పాయిల్ ప్రయోగించడం, తర్వాత వాటర్ క్యాన్స్ అది వాళ్ళ మీద ప్రయోగించడం, తర్వాత రైతులు చాలామంది గాయపడ్డారు. మీకు మిలిటరీ ఫోర్స్ దిగింది అక్కడ కంట్రోల్. కాశ్మీరులో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో అలాంటి సిచ్యువేషన్ నెలకొంది. ఇది ఇంకొద్దిగా కనుక ఫ్లేవర్ కొంచెం ముందుకెళ్తే నరేంద్ర మోడీ గ్రాఫ్ ఉత్తరప్రదేశ్లో, పంజాబ్లో, అలాగే ఢిల్లీలో, హర్యానాలో మొత్తం కంప్లీట్ పడిపోయేటండి. ఉత్తరప్రదేశ్లో కనుక దెబ్బతింటే బీజేపీ నో మోర్ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు తాజాగా వచ్చినట్టు కొన్ని సర్వేల్లో ఇండియా కూటమికి ఎక్కువ వస్తున్నట్టు సర్వేలు చెప్తున్నాయి. ఈయనేమో టార్గెట్ 400 అంటున్నారు, దాంట్లో సగం కూడా వచ్చేటట్టు లేదని చెప్పి తాజా సర్వేలు కూడా వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీకి చంద్రబాబు నాయుడు అవసరం ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ, అమిత్ షానే ఇద్దరు చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి చంద్రబాబు నాయుడిని బతులాడుకునైనా సరే కొత్త పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి పరిణామాలు. అందుకే ఇప్పుడు ఆ ఢిల్లీ పరిణామాలు చూసిన తర్వాత తొందరపడుతున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమిలో కలుపుకునేటువంటి ప్రయత్నం వేగంగా చేస్తున్నారు ఎవరు, అమిత్ షా అలాగే మోడీ. సో రేపో మాపు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ ఇద్దరిని రమ్మని చెప్పి పిలిచేటువంటి అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఏంటంటే అప్పుడేమో చంద్రబాబు నాయుడు ఇటీవల కలిసినప్పుడేమో 10 ఎంపీలను 50 ఎమ్మెల్యేలు కావాలి, ఏది జనసేనకి బీజేపీ రెండింటికి కలిపి అనేటువంటి ఏదో ప్రపోజల్ పెట్టినట్టు వస్తుంది. కానీ ఇప్పుడు 6 ఎంపీలు 30 ఎమ్మెల్యేలతో ఒప్పుకునే పరిస్థితి వచ్చిందని చెప్పి మళ్ళీ ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది. అంటే 6 ఎంపీలు అంటే 2 జనసేనకి, 4 బీజేపీకి, 30 ఎమ్మెల్యేలు 22, 23 జనసేనకను మిగతా బీజేపీకి ఇచ్చినా కానీ ఒప్పుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు. అంటే ఢిల్లీ పరిణామాలు ఇప్పుడు నరేంద్ర మోడీని వణికిస్తున్నాయి. ఢిల్లీ పరిణామాలు దాంతో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడుకి సఖ్యతగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో సఖ్యతగా వచ్చే పరిస్థితి ఏర్పడింది కాబట్టి 20-21 తారీఖుల్లో మొత్తం కూటమికి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారం బయటకు వచ్చే అవకాశం ఉంది. షీట్ల షేరింగ్ దగ్గర జగన్మోహన్ రెడ్డి రాజకీయ పతనం తప్పదా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు అదే నేను ఫస్ట్లోనే చెప్పాను, దేవుడు అసలు ఇటువైపు తీసుకెళ్తున్నాడు చంద్రబాబు నాయుడిని అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఎందుకు తీసుకెళ్తున్నాడంటే చంద్రబాబు నాయుడు వేసేటువంటి అడుగులను బట్టి రాష్ట్ర ప్రయోజనాలు ఆధారపడి ఉన్నాయి అక్కడ. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఏంటి అనేది ఒక ప్రశ్న వేసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలామంది రకరకాలుగా చెప్తున్నారు. అసలు అక్కడేదో కొంత భయానక వాతావరణం ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. ఇటీవల నేను తిరుమల వెళ్ళినప్పుడు కూడా నాకు కలిసినటువంటి కొంతమంది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ట్రైన్ జర్నీలో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. సో అంత భయపడుతున్నారు. ఎంత భయపడుతున్నారంటే వాళ్ళు యాక్చువల్గా నేను ఎవరో తెలియదు, వాళ్ళు మామూలుగా మాట్లాడుకున్నారు. రెండు ఫ్యామిలీలు మాట్లాడుకుంటే జనరల్గా మాటలో పాలిటిక్స్ వచ్చింది. పాలిటిక్స్ మాట్లాడుకుంటూ నా వైపు చూశారు. నా వైపు చూసిన తర్వాత మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుంది సార్ అన్నాడు. అక్కడ చూసినట్టుందంటే నేను సో అండ్ సో అని చెప్పాను. నేను చెబితే సార్ ఇప్పుడు దాకా మేము మాట్లాడి రికార్డ్ చేయలేదు కదా సార్ అని అడుగుతున్నాను. నేను ఎందుకు రికార్డ్ చేస్తానే అంటే సార్ రికార్డ్ చేస్తే పోలీసులు కుమ్మిస్తాడు సార్ అని చెప్పి భయపడ్డారు. ఆ మాట అన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఒక అతను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఒక అతను అనంతపురం ఒక అతను యాడ్ అయ్యి ఆయన సార్ మీరు ఎక్కడ ఉంటారు సార్ అంటే నేను హైదరాబాద్లో ఉంటాను సార్. మీరు సార్ మీరు హాయిగా ఉన్నారు, మాది సార్ మా బతుకులు అని చెప్పి మొదలుపెట్టి అతను బాధంతా వెళ్ళగలిగాడు.
అది చూస్తుంటే వాళ్ళు చెప్పే అవి చూస్తుంటే ఎంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్లో ఉందా, మళ్ళీ జగన్ వస్తే అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి సమాధానం అసలు భయంకరంగా ఉంది. సరే ఆయన సర్వేలు ఏం చెప్తున్నాయి ఏందో కానీ నాకు ఎదురైనటువంటి దృష్టాంతాలు. సో ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలు అనేది ముఖ్యం. అందుకే చంద్రబాబు నాయుడిని దేవుడు ఏం మార్గాన్ని తీసుకెళ్తున్నాడని గతంలో బూమరాంగ్ అయింది 2019లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మేలు చేకూరుస్తుందా ఆ చంద్రబాబు నాయుడు తీసుకునేటువంటి నిర్ణయం, లేదా కీడు చేస్తుందా లేదా మేలు చేస్తుందా, ఆయన అధికారంలోకి దించుతుందా లేదంటే మళ్ళీ ఎక్కిస్తుందా అనే యాంగిల్లో మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఢిల్లీ పరిణామాలు చూస్తుంటే. ఇప్పుడు మళ్ళా కనుక ఇండియా కూటమి కనుక ఎక్కువ వస్తే ఈయనేమో ఎన్డీఏ కూటమిలోకి జొరబడుతున్నారు. అక్కడ ఇండియా కూటమి బలపడింది అనుకో, అప్పుడు 2019 లాగా సిచ్యువేషన్ వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కదా ఇక్కడ. సో అందుకే యాక్చువల్గా చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి కూడా దూరంగా ఉండాలనుకున్నాడు బీజేపీకి దూరంగా ఉండి ఎన్నికలు చేయాలనుకున్నారు. ఆయన కరెక్ట్గానే ఆలోచించారు. కానీ పరిణామాలు ఎన్డీఏలో భాగస్వామిగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళేంటి ఢిల్లీ పరిణామాలు వేగంగా ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని తీసుకుని ఎన్డీఏలో కలుపుకుంటే కొంత మనకు బలం చేకూరుద్దని వాళ్ళ ఆలోచన. అందుకని చంద్రబాబు నాయుడు కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. వాస్తవ పరిస్థితి ఇది, బయట జరుగుతున్న ప్రచారం అది కాదు, వాస్తవ పరిస్థితి ఇది. సో ఇలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో జొరబడితే సో రాష్ట్ర ప్రయోజనాలు ఎంతవరకు, ఇండియా కూటమి కనుక పొరపాటున ఫ్లేవర్ అయితే అప్పుడు పరిస్థితి ఏంది అనేది కూడా వస్తుంది. సో ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్లో మరి చంద్రబాబు నాయుడు కోసం వాళ్ళైతే ఎదురు చూస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఆయన దూరంగా ఉండాలనుకున్నారు. కాకపోతే ఒకే ఒక కారణంతో ఆయనతో పొత్తు పెట్టుకోవాలనుకున్నాడు బీజేపీతో. ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలు అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తోంది. ఇంకోటి ఏంటంటే ప్రాపగండా, నిజమో అబద్ధం తెలియదు. ప్రతి కాన్స్టిట్యున్సీకి 5 అసాంఘిక 500 మంది రౌడీ ఎలిమెంట్స్ని డిప్లాయ్ చేశారు. వీళ్ళు ఎవరెవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు, ఎవరెవరు జనసేన వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు, ముందే వాళ్ళని అరెస్ట్ చేయించి లోపల వేయటం, బైండోర్లు పెట్టడం, లేదంటే రౌడీ షీట్లు ఓపెన్ చేయడం, వాళ్ళని కట్టడి చేయటం, ఇవన్నీ చేస్తున్నారు. ఈ 500 మంది అసాంఘిక శక్తులు ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ ఉందో అక్కడ పోయి వీళ్ళు అరాజకాలు రేపు ఎలక్షన్లో చేయాలనుకుంటున్నారు అనేది ఇలాంటి రకరకాల సోషల్ మీడియా ఉంది కాబట్టి పుకార్లు నిజమో అబద్ధమో తెలియదు, పుకార్లు అయితే లేస్తున్నాయి. ఈ క్రమంలో క్యాడర్ ధైర్యంగా నిలబడాలంటే మన కేంద్రంతో మనం కనుక కలిసి వెళ్తే కొంచెం మానసిక ధైర్యం వస్తుంది అనేటువంటి యాంగిల్, ఇదొక్క యాంగిల్లోనే బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు ఇష్టపడుతున్నారు. సో అంతకుమించి బీజేపీ వల్ల వచ్చేటువంటి బెనిఫిట్సే లేవు తెలుగుదేశం పార్టీకి. కాకపోతే మోరల్ సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వ్యవహారం ఎలా ఉంది, పోలీసుల్ని ప్రైవేట్ సైన్యంలాగా చాలామంది పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వ్యవహరిస్తున్నారు అనేది వినిపిస్తుంది కదా. ఇలాంటి సమయంలో కేంద్రం యొక్క అండ కావాలి, బీజేపీ యొక్క అండ ఉంటే బాగుంటుందనే ఒకే ఒక యాంగిల్ తోటి ఆయన ఎన్డీఏలో భాగస్వామి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో మరి రేపు రిజల్ట్ అనేది చూడాలి. ఢిల్లీ పరిణామాలు కనుక అది కనుక ఇంకా మణిపూర్ లాగా తయారైందనుకో అప్పుడు చాలా, ఎందుకంటే ప్రభుత్వాలు ఒక ఉల్లిపాయ రేటు పెరిగితేనే కూలిపోయినాయి, ఉప్పు రేటు పెరిగితే కూలిపోయినాయి. పోయినసారి నా అన్నాచార్య ఉద్యమం కదా యూపీఏ ప్రభుత్వం కూల్చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేసింది. కాబట్టి ఒక సంఘటన మొత్తం మార్చేస్తుంది. సో మొత్తం మీద అయితే ఆయన తీసుకున్నటువంటి స్టెప్ ప్రస్తుతానికైతే కరెక్ట్ అనిపిస్తుంది. కానీ మరి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.